వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ప్రీమియం ఛానల్ అప్డేట్ చేసాము అండ్ ఫ్రీ టెలిగ్రామ్ లో ఛానల్లో కూడా అప్డేట్ చేసాము. సో హోప్ యూ హావ్ సీన్ దట్ వీడియో. సో ఈ లెవెల్ అనేది సప్లై జోన్. ఈ లెవెల్ ఇక్కడ నుంచి నిన్న కాదు మొన్న క్రాష్ అయింది అని చెప్పి మార్క్ చేసుకున్నాము. నిన్న కూడా ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఎస్టర్డేస్ వీడియో, సో మన ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాము 1:2 అయిపోయిన తర్వాత, అండ్ అక్కడి నుంచే రివర్స్ అయితే అయ్యింది. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఆ లెవెల్ లో బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే ఈ లెవెల్ నుంచి రివర్సల్ అవుతుందా చూద్దాం. దానికంటే ముందు ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది చూడండి. నారో సిపిఆర్ ఉంది. నారో సిపిఆర్ అయితే ట్రెండింగ్ డే అవ్వచ్చు. సో ట్రెండింగ్ డే అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా అన్నది మనకి తెలియదు. జస్ట్ మనకి ట్రెండింగ్ డే అని క్లూ అంతే. ఓకే, సో మార్కెట్ ట్రెండింగ్ డే అని జస్ట్ క్లూ అయితే ఇచ్చింది, కానీ అది పైన అవుతుందా కింద అవుతుందా అన్నది ఆ మార్కెట్ ఇష్టము. బయర్స్ సెలర్స్ ఎవరి విన్ అయితే వాళ్ళు అటు సైడ్ మూవ్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ కన్సోలిడేషన్ ఉంది. రేంజ్ కన్సోలిడేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ప్రీ అనాలిసిస్ వీడియోలో. రేంజ్ కన్సోలిడేషన్ ఉంది. బ్రేక్అవుట్ అవుతుందా బ్రేక్ డౌన్ అవుతుందా చూడాలి. అండ్ నారో సిపిఆర్ అంటే ట్రెండింగ్ డే అంటే ఇట్స్ నాట్ 100%. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ట్రెండింగ్ డే అనేది అవుతుంది. సో సిపిఆర్ ద అసెండింగ్ సిపిఆర్ ఉంది, కాకపోతే మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఇంపార్టెంట్. సో సిపిఆర్ పైన క్లోజ్ అయితే మార్కెట్ ఏమన్నా ఈ లెవెల్ అనేది టచ్ అవ్వచ్చు. కింద క్లోజ్ అయితే మార్కెట్ కంటిన్యూషన్ అయినా రావచ్చు. కమింగ్ టు నిఫ్టీ కూడా సిపిఆర్ కింద ఓపెన్ అవుతుంది మార్కెట్ అనేది. ఇది కూడా రేంజ్ టైట్ రేంజ్. సో ఈ లో అయినా బ్రేక్అవుట్ అయితే టార్గెట్ వి కెన్ టేక్ ఎట్ డిమాండ్ జోన్. ఈ లెవెల్ దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి ఆ టైంకి. సో చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆన్ ద డేట్ ఆఫ్ 4th July ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అనేది జరిగింది కదా. ఈ లెవెల్ డిమాండ్ జోన్. మార్కెట్ ఈ లెవెల్ కిందకి వస్తే బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుందా చూడాలి. నిఫ్టీలో కూడా ఈ రోజు నారో సిపిఆర్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా నారో సిపిఆర్. ఎందుకంటే నిన్న చాలా టైట్ రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అయింది కదా. సైడ్ వేస్ డే అంటారు నిన్న. ఎందుకంటే ఇంట్రాడే మూవ్ ప్రకారం పైకి కిందకి జిగ్జాగ్ గా ఉన్నా సరే ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో చూడండి. ఓపెనింగ్ ఈ లెవెల్ దగ్గర జరిగింది అండ్ క్లోజింగ్ కూడా ఆ లెవెల్ దగ్గర జరిగింది. ఆల్మోస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఒకే దగ్గరలో ఉంది. స్ట్రైట్ లైన్ చూసుకుంటే రెండు కూడా సేమ్ జోన్ దగ్గర ఉంది. అందుకే నారో సిపిఆర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రోజు టైట్ రేంజ్ కాబట్టి ఈ రోజు ట్రెండింగ్ డే అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ క్యాండిల్ క్లూ ఏమిస్తుందో చూద్దాం. ఓకే, కమింగ్ టు మనీ జోన్ లెవెల్స్. ఇక్కడ చిన్న డౌట్. మనము నిన్న ఇది యుఎస్ మార్కెట్స్ ఏం చూడమా? అంటే అది బేరిష్ గా ఉంది కదా, దానికి తగ్గట్టు మనం బేరిష్ అవేం అవసరం లేదు. మన ఇండెక్స్ చూసుకుంటే సరిపోతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ అవన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి బేర్ ఇష్యూ ఒకటి బుల్ ఇష్యూ చేస్తే నెక్స్ట్ ఈవెంట్స్ కూడా చూడకండి. టీవీలో న్యూస్ అవి వస్తుంటాయి కదా, అవి కూడా చూడకండి. టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి మా టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ నాన్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోము మనము ఎక్కువ. లేదు, ఆప్షన్ సెల్లింగ్ ఏం తీసుకోమండి. అది కదన్నా, నార్మల్ గా ఒకే రేంజ్ లోనే ఉంటే మనం అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ నాన్ డైరెక్షనల్ ప్రిఫర్ చేయమా? అదే అండి, నాన్ డైరెక్షనల్ తీసుకోమని చెప్తున్నాను కదా. ఓన్లీ మన డైరెక్షనల్ బేస్డ్ మన ప్యాటర్న్స్ డే ట్రేడింగ్ కోర్స్ లో ఏది స్టార్ట్ చేస్తున్నావో అవి ఫాలో అవుతాం. ఓకే ఓకే. బ్యాంక్ నిఫ్టీ అట్ సప్లై జోన్. నిఫ్టీ కూడా ఇక్కడ మనకి ఈ లెవెల్ ఏంటంటే హై దగ్గర ఉంది. సో 83,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ 83,700 కాల్ ఆప్షన్. ఓకే గైస్, డే హై దగ్గరకు వచ్చింది. సో ఒక 100 క్వాంటిటీస్ సెన్సెక్స్ సెల్ చేశాను. 90 దగ్గర అయింది. స్టాప్ లాస్ 90 కదా, ఒక 125 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో ప్రెసెంట్ అయితే 600 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఈ 100 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఈ 100 క్వాంటిటీస్ ఏమో మెయిన్ ట్రేడ్. సో చూద్దాం ఏమవుతుందో. 2000 ప్రాఫిట్ అయితే హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఫాలో త్రూ కూడా రివర్సల్ రావాలి. జోన్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవ్వచ్చు. సో రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. 115 ఇస్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్. సో 1:1 డిస్కవర్ అయితే అయినట్టు 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తుంది. బ్రేక్అవుట్ ఏం రావట్లేదు. ఈ లెవెల్ నుంచి కూడా నిఫ్టీ ఈ లెవెల్ నుంచి కూడా రిజెక్షన్ వస్తుంది. సో ఫాలో త్రూ రెడ్ బార్స్ వస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మార్కెట్ కిందకి రావడానికి. నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 60 ఇచ్చాము. సో స్కాల్పర్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. సపోర్ట్ లెవెల్ ఏంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ 20 MA సేమ్ లెవెల్ దగ్గర ఉన్నాయి. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ వస్తుందా లేదంటే కంటిన్యూషన్ ఫాలో త్రూ బ్రేక్అవుట్ వస్తుందా చూడాలి.
బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. జోన్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడానికి. లేదా ఇక్కడ సెల్లర్స్ ఏమైనా పుష్ చేస్తే స్ట్రెంత్ ఏమైనా కొంచెం వస్తే అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు. కానీ నారో సిపిఆర్ కదా, సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యూ హావ్ టు బి కేర్ఫుల్. సో 3200 అలా రన్ అవుతుంది. 3300. ఓకే, 3500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్నెస్ వస్తుందేమో చూడాలి. సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు వాల్యూ ఏరియాలో అనేది టచ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఆ లెవెల్ దగ్గర ఇంకా పాజ్ తీసుకుంది. ఈ జోన్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవ్వచ్చు. ఓకే గైస్, స్టాప్ అప్డేషన్, స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను. టూ ఎర్లీ బట్ స్టిల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. నిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ దగ్గర కూడా వచ్చింది కదా, 20 ఎంఏ సపోర్ట్ ఉంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ ఎందుకో 3000 వచ్చింది కదా ప్రాఫిట్ పోతుంది అనిపిస్తే మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ అనేది. సో మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే సప్లై జోన్ బ్రేక్అవుట్ అవుతుంది. కాకపోతే నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిన్నటి హై అనేది రెసిస్టెన్స్ కదా, సో నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్రేక్అవుట్ అయితే అవనివ్వండి, పర్వాలేదు. మనది ఇంకా ఇది 3000 రన్ అవుతుంది. సో మన షార్ట్ లో ఉన్నాము. ఈ పొజిషన్ ఎక్కడి నుంచి ఏమైనా రివర్సల్ కానీ ఫేక్ బ్రేక్అవుట్ కానీ ఛాన్సెస్ వస్తే అప్పుడు ఇంకా మార్కెట్ కిందకి రావచ్చు. అప్పుడు మన ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నెక్స్ట్ అప్డేట్ 4000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 4200. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ జరిగింది అనుకుంటా, సో అందుకే రివర్స్ అవుతుంది. నిఫ్టీ స్టిల్ ఇంకా ఇదంతా కూడా సపోర్ట్ ఏరియానే. సిపిఆర్ ఉంది, సెంట్రల్ పివోట్ ఉంది, అండ్ దెన్ మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంది. క్యామ్రీలో కూడా అక్కడే ఉంటది అనుకుంటా. లెట్ మీ సీ. క్యామ్రీలా S3 అయితే దూరంగానే ఉంది. క్యామ్రీలో అయితే లేదు, కానీ సెంట్రల్ పివోట్ ఉంది, అండ్ దెన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా అక్కడే ఉంది. సో షుడ్ బి సమ్ వాట్ కేర్ఫుల్. 5000 ప్రాఫిట్ రావడానికి ఇంకా 10 పాయింట్స్ ఉన్నాయి. గ్రూప్ లో కూడా సెకండ్ టార్గెట్ 40 ఇచ్చాం కదా, 47 వరకు వచ్చింది మరి. ఓకే, 40 హిట్ అయిపోయింది. క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. సో ఏదైనా జరగచ్చు. సో డన్ ఫర్ ది డే గైస్. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ సప్లై జోన్ ఉంది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అది. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుందని చెప్పి అనుకుని ఎంట్రీ తీసుకున్నాము. టేక్ ప్రాఫిట్ అట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ తీసుకోవచ్చు, కానీ అక్కడ రిస్క్ రివార్డ్ సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు, అందుకు తీసుకోలేదు. ఇక్కడ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత 1:2 రిస్క్ రివార్డ్ అయింది. సో గ్రూప్ టార్గెట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని హోల్డ్ చేసుకుంటే అంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఎగ్జిట్ అవుతానంటే అది మీ ఇష్టము, మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెషన్ బి అయిపోయింది కాబట్టి నోట్స్ అనేది పెట్టుకోండి. లెసన్ ఒక టాపిక్ అనేది చెప్తాను, టైప్స్ ఆఫ్ ఎంట్రీస్. సో ఒకసారి నోట్స్ తెచ్చుకున్న తర్వాత నాకు చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి, స్టార్ట్ చేస్తాం. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి, టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పి పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఎంట్రీస్, TYPES OF ఆఫ్ ENTRIES, టైప్స్ ఆఫ్ ఎంట్రీస్. ఫస్ట్ టైప్ అంబుష్ ఎంట్రీ. సో స్పెల్లింగ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. AMBUISH, అంబుష్ ఎంట్రీ. అంబుష్ ఎంట్రీ. సెకండ్ ఏమో కన్వెన్షనల్ ఎంట్రీ, CONVENTIONAL, కన్వెన్షనల్ ఎంట్రీ. లేదంటే తెలుగులో రాసుకోండి, మీకు ఒకవేళ స్పెల్లింగ్స్ ఏం అర్థం కాకపోతే తెలుగులో రాసుకోండి. కన్వెన్షనల్ ఎంట్రీ, అంబుష్ ఎంట్రీ. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంబుష్ ఎంట్రీ అంటే ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి, ఆ తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్రెషోల్డ్ ఎంట్రీ, THRESHOLD, థ్రెషోల్డ్ ఎంట్రీ.
ఓకే. 3 టైప్స్ ఇంకా టైప్స్ ఉన్నాయి. బట్ మనకి 3 టైప్స్ సరిపోతాయిలెండి. పర్వాలేదు ఎక్కువేం అవసరం లేదు. సో, అంబుష్ ఎంట్రీ అంటే ఏంటంటే ఎంటరింగ్ బిఫోర్ ద క్యాండిల్ క్లోజ్. అంటే మీరిప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేస్తున్నారా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేస్తున్నారా? లేదంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేస్తున్నారా? అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అంటే మీ స్ట్రాటజీస్ ప్రకారం. సో, మనమైతే 5 మినిట్స్ అనుకుంటున్నాం కాబట్టి సో, ఏ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నా సరే ఎంట్రీ బిఫోర్ ద క్యాండిల్ క్లోజ్. అంటే సర్టెన్ లెవెల్ చూసినప్పుడు ఆ లెవెల్‌లో ఇంకా టచ్ అయితే ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ ప్లేస్ చేయడం. దాన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. సో, అంబుష్ ఎంట్రీ రాసుకున్నారు కదా! దాని పక్కన యారో మార్క్ పెట్టి అక్కడ రాసుకోండి. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకోవడం అని చెప్పి రాసుకోండి. దాన్ని అంబుష్ ఎంట్రీ అంటాము. నెక్స్ట్ ఏంటంటే కన్వెన్షనల్ ఎంట్రీ. కన్వెన్షనల్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ చూసి ఎంట్రీ తీసుకోవడం. ఓకే. సో, ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఫర్ సపోజ్ ఇక్కడ ఏమైనా సప్లై జోన్ ఉందనుకుందాం. అదే ఈ రోజు ఎగ్జాంపులే చూద్దాము. సో, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఉందనుకుందాం బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా! సో, మనం ఏం చేసాము? అంబుష్ ఎంట్రీ తీసుకున్నామా? కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకున్నామా? ఎవరైనా చెప్పండి? కన్వెన్షనల్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడము. అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఆ లెవెల్ దగ్గర టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవడం. సో, మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నామా? కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకున్నామా? కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకున్నాం సార్. హ్మ్. సో, కన్వెన్షనల్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవడం. మనం క్యాండిల్ క్లోజ్ వరకు ఏం వెయిట్ చేయలేదండి. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఆహా! ఈ లెవెల్ దగ్గర రాగానే ఇమ్మీడియేట్‌గా తీసుకున్నాము. ఇందాక అనుకున్నాం కదా! బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతుంది. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే హై ప్రాబబిలిటీ అని చెప్పి అనుకున్నాం కదా! సో, మనం ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఈ జోన్ దగ్గరకొచ్చింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాము. దాన్ని అంబుష్ ఎంట్రీ అంటాం. సో, అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం మనము. సో, అంబుష్ ఎంట్రీ, కన్వెన్షనల్ ఎంట్రీ. కన్వెన్షనల్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడము. అంబుష్ ఎంట్రీ అంటే మనకి క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకోవడము. సో, దీనివల్ల ఉపయోగం ఏంటి? అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఫోర్త్ టైప్ కూడా రాసుకోండి. రిట్రేస్‌మెంట్ ఎంట్రీ. రిట్రేస్‌మెంట్ ఆర్‌ఈటీఆర్‌ఏసీఈఎంఈఎన్‌టీ రిట్రేస్‌మెంట్ ఎంట్రీ. సో, దీనివల్ల యూజెస్ కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఈ 4 టైప్స్ అయితే రాసుకోండి. అంబుష్ ఎంట్రీ, కన్వెన్షనల్ ఎంట్రీ, థ్రెష్‌హోల్డ్ ఎంట్రీ, రిట్రేస్‌మెంట్ ఎంట్రీ. సో, రాసుకున్నారు కదా! అంబుష్ ఎంట్రీ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం. సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు ఎవరన్నా. సో, ఈ లెవెల్ క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఎంట్రీ ఎక్కడ దొరుకుతును? క్యాండిల్ మనం ఎంట్రీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఈ జోన్ టచ్ చేయగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. మధ్యలోకి రాగానే ఇది ఎంటైర్ జోన్ గదా! సో, జోన్ టచ్ అవ్వగానే మధ్యలో ఇక్కడ ఎక్కడో ఎంట్రీ తీసుకున్నాం మనం. సో, ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ప్రైస్ మనకి సమ్‌వేర్ అట్ దిస్ ప్లేస్ దొరికింది. సో, అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి అడ్వాన్స్ ఎంట్రీ దొరికింది. నెక్స్ట్ స్టాప్ లాస్ పెద్దది పెట్టుకునే ఛాన్స్ వస్తది. ఓకే. సో, అదే కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాము. స్టాప్ లాస్ అబోవ్ ద క్యాండిల్ హై పెట్టుకోవాలి. సో, ఇక్కడ మనకి చూడండి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ చూసుకుంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి అది డిసడ్వాంటేజ్ జరిగింది. అదే అంబుష్ ఎంట్రీ మీరు ఎక్కడ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ హిట్ అయిందో లేదో ఇంకా తెలీదు. ఎందుకంటే మనం 1% పెట్టుకుంటాం కాబట్టి ఎన్ని పాయింట్స్ పెట్టుకున్నామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సో, అంబుష్ ఎంట్రీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వి కెన్ హావ్ ఎ బిగ్గర్ స్టాప్ లాస్. సో, రాసుకోండి అది కూడా. అంబుష్ ఎంట్రీ అని చెప్పి మళ్ళీ సెపరేట్‌గా హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ కింద రాసుకోండి. వి కెన్ హావ్ ఎ బిగ్గర్ స్టాప్ లాస్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి అంబుష్ ఎంట్రీలో. దిస్ ఈస్ ఎ రిస్కీ వన్. అంబుష్ ఎంట్రీ క్యాన్ బి రిస్కీ ట్రేడ్. ఎందుకు రిస్కీ అంటున్నానంటే, అంటే మనకి అక్కడ ట్రెండ్ ఇంకా తెలియలేదు. కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. అంటే ఆ లెవెల్ పైన బ్రేక్‌ఔట్ అవుతుందా? లేదంటే రిట్రేస్‌మెంట్ అవుతుందా? అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ కాకుండా ఎంట్రీ తీసుకున్నాం. అలాంటప్పుడు కొంచెం రిస్కీయే. కానీ రిస్క్ ఎంతో అడ్వాంటేజ్ కూడా అంతే ఉంటది మనకి. ఓకే. సో, అంటే మనకి కొంచెం ఎర్లీ ప్రైస్ దొరికిందనుకోండి రివార్డ్ అనేది కూడా కొంచెం బావుంటది కదా! సో, అడ్వాంటేజ్ ఎలా ఉంటదో డిసడ్వాంటేజ్ కూడా అలానే ఉంటది. అడ్వాంటేజ్ ఏంటంటే వి కెన్ హావ్ ఎ బిగ్గర్ స్టాప్ లాస్.
నెక్స్ట్ పాయింట్ రాసుకుంటే అడ్వాంటేజ్ లో వీ కెన్ హ్యావ్ ఏ బిగ్గర్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ అనేది కొంచెం ఫాస్ట్ గా రావచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రెండ్ తెలియకుండా మనం ఎంట్రీ తీసుకుంటున్నాము. అంటే క్యాండిల్ రెడ్ గ్రీన్ క్లోజ్ అవ్వకుండా మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి కొంచెం రిస్కీ ఉంటది. సో అది కూడా నోట్ చేసుకోండి. వీ కెన్ హ్యావ్ ఏ రిస్కీ, దిస్ ఈజ్ ఏ రిస్కీ ఎంట్రీ. సో 2 ఎంట్రీస్ అర్థమయ్యాయి కదా? అర్థం కాకపోతే ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఏ కేసెస్ లో అంబుష్ ఎంట్రీ తీసుకోవాలి, ఏ కేసెస్ లో కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకోవాలి అది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే అంబుష్ ఎంట్రీ అంటే ఏంటో తెలిసింది కదా. సో నాకు ఒకసారి మైక్ అన్న ఆన్ చేసుకొని చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పన్నా టైప్ చేయండి. అర్థమైతే అని చెప్పి, నాకు ఎంతమంది వింటున్నారు ఏంటి తెలియట్లేదు. అంబుష్ అంటే మనం రిటర్న్ ట్రెండ్ కి అగెనిస్ట్ గా తీసుకోవడం. ట్రెండ్ కి అగెనిస్ట్ గా కాదు, క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంట్రీ తీసుకోవడం. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అనుకోండి. సో ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, ఆ సప్లై జోన్ దగ్గర క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఆ లెవెల్ రీచ్ అవ్వగానే ఇమీడియట్ గా ఎంట్రీ ప్లేస్ చేయడం. అంటే సప్లై జోన్ అంటే ఏంటి, మార్కెట్ రివర్స్ అవుతుందని కదా, అక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకోవడం అన్నమాట. అంటే ఓకే, క్యాండిల్ 5 minutes క్యాండిల్ అజ్యూమ్ చేసుకుంటే అది క్యాండిల్ క్లోజ్ అవ్వకుండానే సెకండ్ మినిట్ కో థర్డ్ మినిట్ కో తీసేసుకోవడం. అవునండి, అవునవును. అంబుష్ ఎంట్రీ అంటే అది. కన్వెన్షనల్ ఎంట్రీ అంటే ఇప్పుడు సప్లై జోన్ దగ్గర ఎగ్జాక్ట్ గా థర్డ్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది. సో మన ఎంట్రీ ఇక్కడ తీసుకోవడం. సో ఇది ఎంట్రీ పాయింట్, దీన్ని కన్వెన్షనల్ ఎంట్రీ అంటారు. అంబుష్ ఎంట్రీ ఏంటంటే లెవెల్ టచ్ అవగానే ఎంట్రీ తీసుకోవడం. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఒకసారి నాకు చెప్పండి. అశోక్ గారు ఓకేనా? ఓకే సార్. రాజు గారు వింటున్నారా? ఓకే ఫైన్, నో రిప్లై. రాకేష్ గారు, నాయుడు గారు, ఎస్ బ్రో, ఎస్ బ్రో. యా వింటున్నారు కదా? అర్థమైందా? అర్థమైంది బ్రో. కాకపోతే కొంచెం ఇప్పుడు మీరు చెప్పారు చూసి ఎలా నాకు కొంచెం అర్థం కాలే బ్రో. ఈవినింగ్ ఏమైనా సెషన్ ఉంటుందా? సెషన్ అది మీకు డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. అంటే మీకు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత నాతో పాటు లైవ్ లో జూమ్ సెషన్ లో ఉండొచ్చు. 1 month వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను తీసుకుంటాను. ఓకే బ్రో, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను బ్రో మీకు. ఓకే, లేదంటే నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేసినా నేను చెప్పేస్తాను అది ఏంటో. ఓకే ఓకే బ్రో. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి మనకి? థ్రెష్ హోల్డ్ ఎంట్రీ. థ్రెష్ హోల్డ్ ఎంట్రీ అండ్ రిట్రేస్మెంట్ ఎంట్రీ ఏంటంటే, సో ఫస్ట్ సపోజ్ రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రిట్రేస్మెంట్ చాలా విధాలుగా ఉంటది, కానీ మళ్ళీ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, రెడ్ క్యాండిల్. సో కొంచెం మంది ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఎంట్రీ ఏం తీసుకోరు, మళ్ళీ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. లైక్ థర్డ్ క్యాండిల్ బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చినా సరే మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. మళ్ళీ ఆ లెవెల్ దగ్గర ఏమన్నా రెడ్ క్యాండిల్, ఇంకొక రెడ్ క్యాండిల్ వచ్చిందని చూస్తారు. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5th క్యాండిల్. సో దిస్ ఈస్ ద రిట్రేస్మెంట్ ఎంట్రీ. సో ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చినా సరే మళ్ళీ ఎంట్రీ తీసుకోరు, అక్కడ మళ్ళీ వెయిట్ చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, రిట్రేస్మెంట్ ఎంట్రీ. సో ఇది ఇంకా సేఫెస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ దానికంటే సెకండ్ దానికంటే సో ఇంకా సేఫెస్ట్ మెథడ్. అండ్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిట్రేస్మెంట్ ఎంట్రీలో మోర్ అండ్ మోర్ ప్రైస్ ఇక్కడ కన్సోలేషన్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, బ్రేక్అవుట్ ఎనీ టైం రావచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటే ఏంటంటే మన ఎంట్రీ క్యాండిల్ దగ్గర కాకుండా ఎంట్రీ క్యాండిల్ హాఫ్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకుంటాము. ఎంట్రీ క్యాండిల్ లో హాఫ్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది. సో మనకి జనరల్ గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమన్నా డిస్కౌంట్ అడుగుతాం కదా, అట్లా మనకి డిస్కౌంట్ మనకి దొరికినట్టు. సో దీన్ని మనం రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటాం. ఓకే, ఈవెన్ థ్రెష్ హోల్డ్ ఎంట్రీ కూడా అంతే. థ్రెష్ హోల్డ్ కొంచెం హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ దగ్గర తీసుకుంటాం అనమాట. ఓకే, సో థ్రెష్ హోల్డ్ ఎంట్రీ ఏంటంటే
సో ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది కదా, హాఫ్ ఆఫ్ ద క్యాండిల్, ఈ క్యాండిల్ లో హాఫ్ ఎక్కడ, సో మధ్యలో ఎక్కడ వచ్చింది కదా, ఈవెన్ ఇక్కడ సెకండ్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినా సరే ఈ ప్లేస్ టచ్ చేయగానే లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట. దీన్ని థ్రెష్ హోల్డ్ అంటారు. రిట్రేస్మెంట్ ఏంటంటే కన్ఫర్మేషన్, మళ్ళీ ఇక్కడ రెడ్ వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. సో రిట్రేస్మెంట్ థ్రెష్ హోల్డ్ కొంచెం దగ్గరగా ఉంటాయి. కాకపోతే కన్ఫర్మేషన్ ఏంటంటే క్యాండిల్ రెడ్ క్లోజ్ అయితే, అంటే మనం ఇక్కడ సెల్ ఆర్డర్ అనుకున్నాం కాబట్టి సేమ్ రెడ్ క్లోజ్ అయితే అప్పుడు దాని రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటారు. థ్రెష్ హోల్డ్ ఏంటంటే క్యాండిల్ లో హాఫ్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్యాండిల్ లో హాఫ్ దగ్గరకు వచ్చిన తర్వాత వెయిట్ చేస్తారు, అంటే డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తారు. సేమ్ స్టాప్ లాస్ 1% పెట్టుకుంటారు, టేక్ ప్రాఫిట్ 2% అనేది పెట్టుకుంటారు. సో ఇప్పుడు మనం అంబుష్ ఎంట్రీ తీసుకోవాలా, థ్రెష్ హోల్డ్ ఎంట్రీ తీసుకోవాలా, రీటెస్ట్ ఎంట్రీ తీసుకోవాలా అన్నది సో మీ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత తక్కువ క్యాపిటల్ ఉంటే మీ దగ్గర అంత సేఫ్ మెథడ్ కోసం వెయిట్ చేయండి, అంటే ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేయండి. అంబుష్ ఎంట్రీ ఏంటంటే కొంచెం ఎక్కువ క్యాపిటల్ ఉన్నా పర్వాలేదు, రిస్క్ రివార్డ్ మీరు కరెక్ట్ గా టైట్ గా ఫాలో అవుతున్నారంటే అప్పుడు మనం అంబుష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ జోన్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి. నేను అంబుష్ ఎంట్రీ చాలా రేర్ గా తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటానంటే రెండు కూడా సేమ్ జోన్స్ దగ్గర, రెండు లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు డైరెక్షన్ సేమ్ చూపించాయి అనుకోండి, అలాంటప్పుడు ఎంట్రీ తీసుకుంటాను అండ్ అంబుష్ ఎంట్రీ తీసుకుంటాను. లేదు ఒకటే అయింది అనుకోండి, అప్పుడు క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి నిఫ్టీ కూడా డే హై రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఇక్కడ కొంచెం క్రాష్ అయింది కదా, సో అందుకని చెప్పి నేను అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను ఈ రోజు సెన్సెక్స్ లో. అంటే నిఫ్టీ సెన్సెక్స్ ఒకలానే అవుతుంది, మనం నిఫ్టీని చూసి సెన్సెక్స్ తీసుకున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు కూడా ఒక్కొక్కసారి సిపిఆర్ దగ్గర ఉంటాయి. రెండు కూడా సిపిఆర్ దగ్గర ఉన్నప్పుడు ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ జోన్ దగ్గర ఉన్నప్పుడు కానీ అంబుష్ ఎంట్రీ ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ క్యాండిల్ రెడ్ వరకు వెయిట్ చేస్తే మనకి ఇక్కడ దొరికింది ఎంట్రీ, అదే మనకి తెలుసు సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, సో ఇక్కడే మనం తీసేసుకున్నాం అనుకోండి, చూడండి ఈ లెవెల్ దగ్గర రాబోతుకి మనకి మోర్ దాన్ 1:1 వచ్చేస్తుంది. ఈ టార్గెట్ ఇక్కడ రాబోతుకి టార్గెట్ క్లోజ్ చేసేస్తాం, మార్కెట్ పని అయిపోతుంది మనకి. సో అంబుష్ ఎంట్రీ వల్ల అలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, అంబుష్ ఎంట్రీలో సేఫ్ ఎంట్రీ తీసుకోవాలి, అంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి ఆ జోన్ అనేది. సో నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఎంట్రీ అండ్ ఇవి ఎప్పుడు తీసుకోవాలంటే, సో కన్వెన్షనల్ ఎంట్రీ, రిట్రేస్మెంట్ ఎంట్రీ, థ్రెష్ హోల్డ్ ఎంట్రీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవాలి. ఫస్ట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏమన్నా రీసెంట్ గా ఎక్కడ క్రాష్ అయ్యా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాము లాస్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్ లో. సో ఈ లెవెల్ దగ్గరికి రాగానే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం. సో క్యాండిల్ క్లోజ్ అవ్వకపోయినా ఫస్ట్ ఇది క్యాండిల్ జర్నీ ఏంటి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దీని జర్నీ ఏంటి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కి వెళ్ళింది, గ్రీన్ కి వెళ్ళి ఆ తర్వాత సెల్లర్స్ పుష్ చేస్తే రెడ్ కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. దీని జర్నీ అది కదా, అందరికీ క్యాండిల్స్టిక్ జర్నీ తెలుసని అనుకుంటున్నాను. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గ్రీన్ గా ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని కన్వెన్షనల్ ఎంట్రీ అంటారు. సో ఇప్పుడు రిట్రేస్మెంట్ ఎంట్రీ అంటే ఏంటంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశారు అనుకోండి, ఈ ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశారు అనుకోండి, రీటెస్ట్ ఎంట్రీ అంటారు. కానీ చూడండి రెడ్ క్యాండిల్ అనేది ఏది కూడా రాలేదు, రీటెస్ట్ ఎంట్రీ అనేది దొరకలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే థ్రెష్ హోల్డ్ ఎంట్రీ, అంటే ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇమీడియట్ గా ఎంట్రీ అవ్వకుండా ఈ రెడ్ క్యాండిల్ హాఫ్ చేస్తాము. సో హాఫ్ చేసిన తర్వాత ఈ జోన్ దగ్గర ఏమైనా వస్తే అది రెడ్ అవనివ్వండి, గ్రీన్ అవనివ్వండి, ఈ జోన్ టచ్ అవ్వగానే ఇమీడియట్ గా సెల్ చేసేస్తాం. దీన్ని థ్రెష్ హోల్డ్ ఎంట్రీ అంటారు. అంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ విక్ రివర్సల్ కోసం వెయిట్ చేస్తారు. సో అలాంటప్పుడు దీన్ని థ్రెష్ హోల్డ్ ఎంట్రీ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను, చాలా మంది డైలీ టైం ఫ్రేమ్ లో కూడా చేసుకుంటారు ఇది. సో లెట్ మీ షో యూ ఎగ్జాంపుల్స్. సో ఓకే, ఇది బ్రేక్అవుట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ జోన్ అనేది, బెటర్ క్యాన్ క్లోజ్, ఎందుకంటే నిఫ్టీ ఏమో రివర్సల్ ఒకటి చూపించి బ్యాంక్ నిఫ్టీ ఒకటి చూపిస్తే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా సపోర్ట్ ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ అయినా బులిష్ గా ఉంటే నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తుంది. సో 40 దగ్గర రన్ అవుతుంది, క్లోజ్ చేసేద్దాం. అది ఇంకా ట్రైల్ చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి సపోర్ట్ చేయట్లేదు. వెయిట్ ఏ వైల్. ఓకే, సో 41 దగ్గర రన్ అవుతుంది, 4973 ఇస్ టుడేస్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ ఇక్కడ 10 రూపీస్ ఎందుకు వచ్చిందంటే మన హెడ్జింగ్ కోసం 100 క్వాంటిటీస్ తీసుకున్నంత క్యాపిటల్ నా దగ్గర లేదు, సో అందుకే హెడ్జింగ్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఎంట్రీ అనేది క్లోజ్ చేశాను. ఓకే, సో కాస్ట్ పెట్టుకొని వెయిట్ చేయొచ్చు, బట్ స్టిల్ మనం ఈ లెవెల్ అనేది ఆల్రెడీ 1:2 అనేది వచ్చింది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తాము ఎనీహౌ. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇది డైలీ టైం ఫ్రేమ్ లో కూడా చేసుకోవచ్చు మనం. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లెట్ మీ క్లోజ్ ద ఇండికేటర్స్.
సో క్యాండిల్ స్టిక్ సైకాలజీ మీకు తెలిస్తే ఇన్సైడ్ క్యాండిల్ అంటారు దాన్ని. ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఎవరికైనా తెలుసా? ఇన్సైడ్ డే సెటప్ అంటే ఫస్ట్ సపోజ్ ఏమన్నా క్యాండిల్స్ ఒక క్యాండిల్ లోపల ఇంకొక క్యాండిల్ డైలీ టైం ఫ్రేమ్ లో ఒక క్యాండిల్ లోపల ఇంకొక క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ చూడండి. దీన్ని అవుట్ సైడ్ క్యాండిల్ అంటారు. అవుట్ సైడ్ క్యాండిల్ డే అంటారు. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత డే ముందు డే క్యాండిల్ పైన కింద హై లో అనేది క్రాస్ చేసింది అండ్ ఈ క్యాండిల్ ని దాటనివ్వలేదు. సో దీన్ని అవుట్ సైడ్ క్యాండిల్ అంటారు. ఇన్సైడ్ క్యాండిల్ అనేది కంప్లీట్ ఆపోజిట్. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఓకే, ఇక్కడ చూడండి. ఇన్సైడ్ క్యాండిల్ ఇక్కడ మార్కెట్ తర్వాత రోజు ఏమైంది, హైని ప్రీవియస్ డే హైని లోని బ్రేక్అవుట్ చేయలేదు. ఓకే, లేదంటే ఈ టాపిక్ నేను మీకు తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైనా చెప్తాను ఫ్రీగా, ఎలాంటి ఫ్రీ టైం దొరికినప్పుడు. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ గురించి ఎలా చేస్తారంటే ఇక్కడ అనుకుందాము ప్రీవియస్ ట్రెండింగ్ డే ఎక్కడ అయింది, ఇక్కడ ట్రెండింగ్ డే అయింది కదా, ఆన్ ద డేట్ ఆఫ్ 2nd జూలై ట్రెండింగ్ డే అయింది. సో 2nd జూలై ట్రెండింగ్ డే అయిన తర్వాత థ్రెష్ హోల్డ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తారంటే క్యాండిల్ హాఫ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రెండు క్యాండిల్స్ కి మధ్యలో వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తారు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అయింది కదా. సో ఈ లెవెల్ దగ్గర ఏమైనా జోన్ ఉంటే పర్వాలేదు, జోన్ లేకపోయినా క్యాండిల్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ మనందరికీ తెలుసు అక్కడ ఏదో రెసిస్టెన్స్ ఉందని చెప్పి ఆన్ ద డేట్ ఆఫ్ 3rd జూలై కదా. ఓకే, 3rd జూలై మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది అండ్ అక్కడ మనకి సిపిఆర్ కూడా ఉంది. ఓకే, సిపిఆర్ ఉంది కదా అని చెప్పి మనం షార్ట్ ఎంట్రీ ఇండికేటర్ ప్రకారం ప్లాన్ చేసాం. కాకపోతే కొంచెం మంది అందరూ కూడా సిపిఆర్ వాడరు కదా, చాలా మంది సిపిఆర్ తెలియదు కదా. సో ఈ ప్యాటర్న్స్ ద్వారా వాళ్ళు ఎంట్రీ అవుతారు అన్నమాట. పెద్ద ప్లేయర్స్ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. సో పెద్ద ప్లేయర్స్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఇదంతా కూడా బాగా స్టడీ చేస్తారు. సో ఇక్కడ థ్రెష్ హోల్డ్ ఎంట్రీ ఏంటంటే ప్రీవియస్ డే బిగ్ రెడ్ క్యాండిల్ అయింది కదా, దాంట్లోంచి హాఫ్ అంటే ట్రెండ్ అనేది బేరిష్ అని వాళ్ళు తెలుసు. ఇంత పెద్ద ఫాల్ వచ్చినప్పుడు ఓపెనింగ్ ఒక దగ్గర క్లోజింగ్ ఒక దగ్గర డౌన్ ట్రెండ్ అయినప్పుడు అందరికీ తెలుసు అదే మార్కెట్ పెద్ద ఫాల్ అని. కానీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన ఇమీడియట్ గా తీసుకోరు. లైక్ మార్కెట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ చేసింది కదా అని చెప్పి మనలాగా తీసుకోవడం, లేదంటే నోవి స్టేటస్ లా తీసుకోవడం అలా ప్లాన్ చేయరు. కొంచెం డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తారు. డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే థ్రెష్ హోల్డ్ ఎంట్రీ అనమాట. సో క్యాండిల్ లో హాఫ్ వచ్చినప్పుడు ఏమన్నా 5 minutes టైం ఫ్రేమ్ లో రిజెక్షన్ కోసం చూస్తారు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. మనం కూడా అంతే, సిపిఆర్ ఉంది కదా అని ఇండికేటర్ ప్రకారం తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే ఇలా ఈ ఎంట్రీ సెటప్స్ చెప్పాం కదా దాని ప్రకారం తీసుకుంటారు. సో హోప్ యూ అండర్స్టూడ్ ద ఎంట్రీ ప్యాటర్న్స్. సో అక్కడ అంబుష్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ జోన్ ఉన్నప్పుడు తీసుకోవాలి అంబుష్ ఎంట్రీ. లైక్ సిపిఆర్ కానివ్వండి, రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సప్లై జోన్ దగ్గర ఉన్నప్పుడు కానీ, లేదంటే రెండు కూడా డిమాండ్ జోన్ దగ్గర ఉన్నప్పుడు కానీ, అలాంటిది అప్పుడు అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కన్వెన్షనల్ ఎంట్రీ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే ఇంకా సేఫ్ కావాలి నాకు అనుకుంటే అప్పుడు కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకోవచ్చు. థ్రెష్ హోల్డ్ ఎంట్రీ ఏంటంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ఇంకా కొంచెం డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయడం, దాన్ని థ్రెష్ హోల్డ్ ఎంట్రీ అంటారు. రీటెస్ట్ ఎంట్రీ ఏంటంటే స్టిల్ ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళని రీటెస్ట్ ఎంట్రీ ప్లేయర్స్ అంటారు. సో ఈ ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద ప్లేయర్స్ ఉండొచ్చు, చిన్న ప్లేయర్స్ ఉండొచ్చు, ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవుతారు. ఓకే, సో hope you have understood something and see you in the next session tomorrow. నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పింక్ చేసి పర్వాలేదు. ఓకే సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇది ఒకటి మనకు ఈక్విటీ దీంట్లో ఆప్షన్స్ లో ఇండియన్ మార్కెట్ లో చేయడానికి కూడా 49 ఫండెడ్ అకౌంట్స్ అని వస్తున్నాయి కదా, అది ఏమైనా ఐడియా ఉందా సార్? అది చూడండి, ఇండియన్ మార్కెట్స్ అనేది అది అసలు లేదు. ఫండెడ్ అకౌంట్ ఏం అంటున్నారు మీరు? ఇండియన్ మార్కెట్స్ అసలు ఫండెడ్ అకౌంట్ లేదు, అది ఫేక్ అండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ మీరు విన్ అయినా రాదు అది. ఏదో 50% తీసుకుంటా అని చెప్పేసి వస్తుంది, మీకు తెలుసుంటా అని చెప్పేసి. లేదు, అది నార్మల్ గా నాకు తెలిసినంత వరకు ఇండియన్ మార్కెట్స్ లో ఫండెడ్ అకౌంట్స్ అనేవి రాలేదు, అది ఫేక్. ఇప్పుడు మీరు ఒక అకౌంట్ చెప్పారు, అదేంటి సార్? అది ఏదండి అకౌంటా? ఫండింగ్ బిట్స్ సార్? ఫండింగ్ పిప్స్, PIPS టిప్స్. ఓకే, ఫండింగ్ పిప్స్, టిప్స్ కాదండి, పిప్స్, PIPS టిప్స్. యా, ఓకే సార్, థాంక్యూ. ఓకే ఫైన్, దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్.
సో ఇక్కడ అదే చెప్తున్నాను, మార్కెట్ నారో సిపిఆర్ అన్నది మాత్రాన ఇమీడియట్ గా మార్కెట్ మనం ఎంట్రీ తీసుకోవాల్సిన పని లేదు. యాక్చువల్ గా ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా, సో అందుకు నిఫ్టీ కోసం ఆగాం మనం. లేదంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. రెండు కూడా చూసుకోవాలి, రెండు ఇండెక్సెస్ చూసుకోవాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో రిమైనింగ్ పీపుల్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో అలాంటి వాళ్ళకి ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, ట్రాప్ జరగవచ్చు. లైక్ ఇలా ట్రాప్ ఎంట్రీస్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే ఇలా బ్రేక్అవుట్ ఎంట్రీ అయినప్పుడు ఫేక్ బ్రేక్అవుట్స్ చూసుకోవాలి. ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ డే హై పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్ రిస్క్ ఎంత ఉందో రివార్డ్ దానికి డబుల్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ అప్పుడు జనరలీ. బట్ నేను ఏంటంటే ఫేక్ బ్రేక్అవుట్ ఎక్కువ వైట్ సిపిఆర్ అప్పుడు అగ్రెస్ చేస్తాను రాదర్ దాన్ నారో సిపిఆర్. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. ఇదైతే ఇప్పుడు 30కి అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఎందుకంటే 83,700 ఏంటంటే ఫార్ ఓటీఎం. సెన్సెక్స్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. 83,400 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 300 పాయింట్స్ దూరంగా ఉంది. సో అందుకు ఇది జీరో అయితే జీరో అవ్వచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ అగ్రెసివ్ గా వస్తే తప్ప జీరోకి వెళ్తే వెళ్ళొచ్చు. కానీ మనం అయితే ఇంకా ఆల్రెడీ 1:2 అయిపోయింది కదా, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అవుతున్నట్టు ఇక్కడ సపోర్ట్ అనేది చూపిస్తుంది. ఇమీడియట్ గా ఇక్కడ సప్లై జోన్ మీనింగ్ ఏంటి, క్రాష్ ఇమీడియట్ గా రావాలి. సో ఇక్కడ రాదర్ దాన్ దట్ కన్సోలేషన్ జరుగుతుంది. అండ్ లేట్ ఆఫ్టర్నూన్ సెన్సెక్స్ లాస్ట్ వీక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సెన్సెక్స్ ఫస్ట్ లో ఎంట్రీ దొరికితే మనం ఎంత ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తే అంత మంచిది సెన్సెక్స్ లో. సో సెన్సెక్స్ చాలా వాలటైల్ గా ఉంటుంది. ఓన్లీ ఎక్స్పైరీ డేస్ నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రిఫర్ చేసాం. ఓకే ఓకే గైస్, అయితే ఫైన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.